ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామ్ని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా, భారతీ ఎయిర్టెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా మ్యాక్స్ హెల్త్ కేర్, టెక్ మహీంద్రా, సిప్లా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మరి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా కంపెనీలు అనౌన్స్ చేశాయి కదా, మరి ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే ట్రెండ్ ఎలా ఉందనిపిస్తుంది సార్? ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ చూస్తే కొద్దిగా ప్రాఫిట్లు తగ్గిన మాట వాస్తవం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకొని తీరవలసిన విషయం అది. అంత మాత్రాన అన్ని నీరసించిపోయాయి, అన్ని కంపెనీలు మూలపడేయాల్సిందా అనేటువంటి ప్రమాదం మాత్రం ఏమీ కనపడటం లేదు. ఎప్పుడు కూడా మనం చేయవలసింది ఏంటంటే కంపెనీలకి, రిటైల్ ఇన్వెస్టర్స్ పర్టికులర్ గా ఇలాంటి అనిశ్చిత ఉన్నటువంటి సమయంలో, అంటే మార్కెట్ పైకి వెళ్ళలేక కిందకి పడలేక కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడు కూడా క్యాపిటల్ భద్రంగా ఉంచుకోవాలి అంటే లార్జ్ క్యాప్ షేర్ల వైపు చుట్టం మంచిది. పైగా గడిచిన 4 సంవత్సరాలు, కోవిడ్ తర్వాత 5 సంవత్సరాలుగా విపరీతమైన ర్యాలీ మిడ్ క్యాప్ లో వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ 1 ఇయర్ కానీ 1.5 ఇయర్ to 2 years వరకు కూడా లార్జ్ క్యాప్ ప్రభంజనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందువల్ల ఫోకస్ దాని వైపు పెట్టుకోవడం మంచిది. అది కేవలం ఫోకస్ పెట్టుకోవడం అని చెప్తే పర్సనల్ ఒపీనియన్ ప్రకారం, నా కోరిక ప్రకారం చెప్తుందంటే కాదు. ఒకసారి నా స్క్రీన్ షేర్ చేసి అందరికీ కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఒకసారి స్క్రీన్ మీద ఉన్న డేటా చూపిస్తే నేను ఏం చేశానంటే, ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ వచ్చిన కంపెనీలన్నీ, అంటే డిసెంబర్ క్వార్టర్ కి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం బహుశా జనవరి 6వ తారీఖు అట్లా మొదలైపోయినాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన కంపెనీ అన్నింటిలో కూడా నేను ఏం చేశానంటే కనీసం 1% అన్నా ప్రాఫిట్లు పెంచుకున్న కంపెనీలే చూద్దాం. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ కి అవి సేఫ్ కాబట్టి. అలాగే ఈ రోజున ఉన్న ప్రైస్లు, ఈ రోజు ఉన్నటువంటి మార్కెట్ ప్రైస్ ఫెయిర్ ప్రైస్ తో పోలిస్తే కనీసం 30% డిస్కౌంట్ లో ఉండే కంపెనీలు ఎన్ని ఉన్నాయో చూడమని చెప్తూ దాన్ని మార్కెట్ క్యాప్ డివైడ్ చేయడానికి ట్రై చేశాను. ఇప్పుడు స్క్రీన్ మీద మీరు చూస్తే చిన్న కంపెనీలు మార్కెట్ లో చాలా ఉంటాయి. 6,000 కంపెనీల్లో 4,000 కంపెనీల వరకు దాదాపుగా చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి. 1,000 కోట్ల కన్నా తక్కువ కంపెనీలు ఉంటాయి, చాలా చిన్న చితక కంపెనీలు. అటువంటి కంపెనీలు అంటే 1,000 కోట్ల కన్నా తక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో కేవలం 6 కంపెనీలు మాత్రమే కొద్దిగా మంచిగా తోస్తున్నట్టు కనబడుతున్నాయి. 1000 నుంచి 10,000 కోట్ల ఉన్న వాటిలో 33, అంటే 10,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీల్లో మొత్తం కలిపి మంచి కంపెనీలు ఎన్ని ఉన్నాయి కొనుక్కోవడానికి? 39. కానీ దాని పైన చూడండి, 10,000 నుంచి 50,000 కోట్లు ఉన్నాయైతే 38 కంపెనీలు ఇప్పుడు కూడా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయి. లాభాలు పెంచుకుంటూ, అలాగే ఫెయిర్ వాల్యూ కన్నా మార్కెట్ వాల్యూ బాగా తక్కువ 38, 50,000 నుంచి 1,00,000 కోట్ల వరకు ఉన్న 23, 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న వెరీ బిగ్ కంపెనీస్ చూస్తే 19. అంటే ఇవన్నీ చూస్తే 39 కంపెనీలు ఇక్కడ ఉంటే మోర్ దాన్ 80 కంపెనీస్ పెద్ద వాటిలో ఉన్నాయి. దీన్ని బట్టినా ఇన్వెస్టర్కి అర్థం కావాలి, చిన్న కంపెనీలు కొద్దిగా కనుక ఇబ్బంది మార్కెట్ లో పరిస్థితులు వస్తే సతమతం అవుతాయి, లార్జ్ కంపెనీలు మాత్రం పెద్దగా ఇబ్బంది పడవు అని. అందువల్ల లార్జ్ క్యాప్ కంపెనీస్ వైపు మొదట మంచిదని చెప్పడమే తప్పితే వ్యక్తిగతంగా మనకు ఒక కంపెనీ అంటే ఇష్టమో, ఒక కంపెనీ అంటే ఏహమైన భావం ఉండటం అనేది అవకాశం లేదు. సో 119 కంపెనీల్లో 39 కంపెనీలు తీసేస్తే 80 కంపెనీలు పెద్దవి బాగున్నాయి. కాబట్టి మీ దృష్టి ఎటువైపు వెళ్ళాలంటే వాటి వైపు వెళ్ళాలి, వెళ్తేనే మీకు మంచిది. అలా కాకుండా చిన్నయ్య పట్టు కూర్చుని లాభం రావాలంటే కొద్దిగా మరి మితిమీరిన ఆశగానే చెప్పుకోవాల్సి వస్తుంది. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. విజయనగరం నుంచి చంద్రశేఖర్ గారు కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. అడగండి సార్. హలో సార్, అదే డీజీ లాజిస్టిక్ సార్, సిస్టమ్ ఎస్ఎంఈ అయిపో మన ఎలా టైప్ వచ్చింది. ఒక్క నిమిషం, మీరు విజయనగరం చెప్పండి, కంపెనీ స్పష్టంగా చెప్పి తర్వాత మీరు ప్రశ్న అడగండి. సార్, నా విజయనగరం సార్, చంద్రశేఖర్ అండి నా పేరు. ఏదండి? ఓకే సార్, స్టాక్ నేమ్ చెప్పండి. డీజీ లాజిక్ సిస్టమ్ లిమిటెడ్ అండి. ఓకే, అదే ఉంది సార్, అయితే మనం పెట్టి వచ్చింది సార్. అది వేరే అలర్ట్ అయింది, మనకి అది ఉంచమంటారు సార్, తీసుకుంటారు సార్? మీరు కొనుక్కున్నప్పటి నుంచి కూడా ఇప్పుడు చూస్తే ఎప్పుడు కూడా చూడాల్సింది డీజీ లాజిక్ అన్నారు కదండి. డీజే లాజిక్ సిస్టమ్ సార్, ఎస్ఎంఈ అయితే వచ్చేది సార్. అది
ఎస్ఎంఈ అయితే నాకు అసలు చూడడం అండి, ఎందుకంటే మేము మెయిన్ క్యాప్ లో లార్జ్ క్యాప్ లో మెయిన్ మార్కెట్ లో ఉన్న 1000 కోట్ల ఉన్న కన్నా తక్కువ ఉన్న కంపెనీలు అనుకోండి నేను. ఎందుకంటే ఇటువంటి చిన్న చిన్న కంపెనీలు కొనుక్కుంటే దాన్ని అనలైజ్ చేయాలంటే వచ్చేటువంటి ఫలితం తక్కువ, ఆయాసం ఎక్కువ. అందువల్ల దయచేసి క్షమించండి, అటువంటి కంపెనీ జోలికి నేను వెళ్ళను. రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా వాటి దూరంగా ఉంటే మంచి. దానికి సంబంధించి సమాచారం ఎక్కువ ఉండదు. చిన్న కంపెనీలు కాబట్టి ఎస్ఎంఈలోకి వస్తాయి. వాటిలోకి మనం వెళ్ళిపోయి అందులోనే ముత్యాలని వజ్రాలు నేర్చుకుందామని ట్రై చేయటం ఎంత కొండంతా తవ్వితే ఎంత వజ్రం దొరుకుతుంది. అటువంటి వాటి కోసం ఆశపడటం రిటైల్ ఇన్వెస్టర్స్ కి నా ఉద్దేశం ప్రకారం అంత మంచిది కాదు. దయచేసి క్షమించండి, నేను నా వల్ల కథ గురించి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. పశ్చిమ గోదావరి నుంచి జనార్దన్ రావు గారు కాల్ చేశారు. జనార్దన్ రావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ అండి, ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ సుజలా నోట్ సార్, తర్వాత బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, స్టాండర్డ్ లాస్, ఇటు పరిస్థితి సార్ ఉంచంటారా? తన కొంత లాస్ లో సుజలాను పర్వాలేదు అనుకోండి, కొంత ప్రాఫిట్ లో ఉన్నాం. సుజలాను బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ మాట్లాడదు, మరీ ఎక్కువ కంపెనీ మాట్లాడడం వీలవకపోవచ్చు. సుజలాన్ ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తాను, ఇక్కడ స్క్రీన్ మీద మీకు డేటా కూడా చూపిస్తాను చూడండి. డీటెయిల్ గా చూపించడానికి వీలుగా నేను ఏం చేస్తానంటే ఆ కంపెనీకి సంబంధించిన మొత్తం ఉన్న డేటా అంతా ఇప్పుడు వరకు డిసెంబర్ రిజల్ట్స్ ఇంకా అనౌన్స్ చేసినట్టు ఉన్నాయండి. ఇప్పుడు వరకు చూస్తే చూడండి, 23.11% ఉన్న కంపెనీకి రిజల్ట్స్ ఇప్పుడు 21.56 వచ్చిందంటే ప్రాఫిటబిలిటీ కొద్దిగా తగ్గింది. బాగా తగ్గిందా అంటే బాగా తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు అని చెప్తున్నానంటే టోటల్ ప్రాఫిట్ చూస్తే 3,172 కోట్లలో 3,130 కోట్ల ప్రాఫిట్ పెరిగింది. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కొద్దిగా తగ్గింది. ఇవన్నీ కొద్దిగా తగ్గాయి. మీ అందరికీ గుర్తుంచుకోవాల్సిందంటే ఏ కంపెనీలైనా ఈ సంవత్సరంలో నవంబర్ లో వచ్చినటువంటి లేబర్ కోడ్ మూలంగా అందరూ కూడా లేబర్ లో అడ్జస్ట్మెంట్స్ అంటే కట్టవలసినటువంటి ఈపీఎఫ్లు, ప్రావిడెంట్ ఫండ్లు ఇవన్నీ కూడా మినిమం వేజెస్ రీడిఫైన్ చేయడంతో వాటందరూ కూడా కొద్దిగా ఎక్స్ట్రా ప్రొవైడ్ చేయవలసి వచ్చింది. సో 1-2% మార్జిన్ వచ్చినా కూడా, కంట్రాక్షన్ వచ్చినా కూడా భయపడక్కర్లా. అందువల్ల ఈ కంపెనీ భయపడాలంటే పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. అందుకే గ్రోత్ లో ఉందని కనపడుతుంది. మన లెక్క ప్రకారం దాని ఫెయిర్ ప్రైస్ ఎంత ఉండాలంటే 62 రూపాయలు ఉండాలి. ఇప్పుడు ఎంత ఉందండి? కేవలం 48 రూపీస్ దగ్గర ఉంది. సో దీని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఆ కంపెనీలో వచ్చే ఉపద్రవం ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఉంచుకుని ఉండాలి, ఏమి కంగారు పడక్కర్లేదు. కాకపోతే కొద్దిగా ఎక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. తర్వాత బజాజ్ హౌసింగ్ అన్నారండి, ఇది రీసెంట్ గా కొత్తగా వచ్చిన కంపెనీ, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ ఏం కాదు. కేవలం 5-6 క్వార్టర్లుగానే వచ్చింది. రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇండియాలో ఎకనామిక్ గ్రోత్ ఉండి ఎకనామిక్ ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు హౌసింగ్ డిమాండ్ పెరగక తప్పదు. పెరగడం మూలంగా వచ్చేటువంటి అవకాశం ఏంటంటే బజాజ్ లాంటి కంపెనీలకు మొత్తం ఇండియా అంతా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ క్లయింట్స్ పట్టుకోవడం కూడా కష్టం కాదు. కానీ డిసెంబర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆ దురదృష్టవశాత్తు ప్రైస్ కూడా బాగానే ఉంది. ఆల్రెడీ ఇంత తగ్గింది కదా అంటారేమో, తగ్గినా కూడా మా లెక్క ప్రకారం అది ఇప్పుడు కూడా నా లెక్క ప్రకారం పెద్దగా చూడవలసిన అవసరంగా కనపట్లేదు. అందువల్ల దిస్ కంపెనీ సంథింగ్ విచ్ యూ షుడ్ నాట్ రియల్లీ లుక్ అట్. ఇది అమ్ముకోవడం మంచిదండి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. తెనాల నుంచి సంగమేశ్వరరావు గారు కాల్ చేశారు. సంగమేశ్వరరావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం అండి. నమస్కారం. దగ్గర సుజలాన్ 5,000 ఉన్నాయండి, అనంతరాజ్ 500 ఉన్నాయి, హెరిటేజ్ 400 ఉన్నాయి. అనంతరాజ్ అనంతరాజు హెరిటేజ్ చూద్దాం. మరి అన్ని కంపెనీలు మొత్తం చెప్పాలన్నా వీలవదు. ఇప్పుడు సుజలాన్ మీకు ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాం కాబట్టి దాని గురించి మళ్ళీ చెప్పడం అనవసరం, వదిలేద్దాం. అది ఆల్రెడీ మంచి కంపెనీ, ఉంచుకోవచ్చు గ్యారంటీగా. రెండోది ఇంకోటి అనంతరాజు అన్నారు. అనంతరాజు చూడాలంటే ఇప్పుడు డేటా మీ స్క్రీన్ మీద ప్రింట్ చేస్తాను. ఒక సెకండ్. ఎప్పుడు కూడా డేటాని ఆధారంగా డెసిషన్ చెప్పే వాళ్ళం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా డేటా లేకుండా ఊహాగానాలు చేసే ప్రసక్తే ఉండదు. అసలు చేసేంత కెపాసిటీ కూడా నాకు లేదు. సో అనంతరాజు చూస్తే కన్స్ట్రక్షన్ కంపెనీలో ఉంది, దాని ప్రాస్పెక్ట్స్ బాగుంటాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు దానికి ఉన్నటువంటి ఫెయిర్ వాల్యూ చూస్తే 564 అయితే ఆల్రెడీ 539 రూపీస్ దగ్గర ఉందండి. కాబట్టి పెరగడానికి ఎక్కువగా పెద్ద ఛాన్స్ లేని కంపెనీ మనం ఎందుకు ఉండాలి అంటే ఉండకూడదు. అందువల్ల అనంతరాజు నా లెక్క ప్రకారం ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గెట్ అవుట్ అండ్ దెన్ గో టు సంథింగ్ ఎల్స్. ఇంకోటి హెరిటేజ్ ఫుడ్స్ అన్నారు. మరి ఆంధ్ర నుంచి ఫోన్ చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే కంపెనీకి ఏం చేస్తారనుకున్నారో అంటే తెలియదు. అలాంటి అవకాశాలు ఉండవండి. కంపెనీలు వేరు, పాలిటిక్స్ వేరు. 366 రూపాయలు ఉన్న కంపెనీ బాగాలేదా అంటే అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొద్దిగా ప్రాఫిట్ కాంట్రాక్షన్. స్క్రీన్ మీద చూడండి, 4.72% ఉండే మార్జిన్. చిన్న మార్జిన్ లో ఎప్పుడు కూడా పాలు కొనుక్కుని అమ్ముకునే కంపెనీల్లో 20%, 30% మార్జిన్ ఉండవు, అన్లెస్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేస్తే తప్పితే. ఈ కంపెనీకి టర్న్ ఓవర్ పెరుగుతుంది అంటే పాల ఉత్పత్తులకు రేట్లు పెరుగుతాయి, వీళ్ళు చెల్లించవలసిన రేట్లు పెరుగుతాయి. రెండేపులా పెరుగుతుంటే వచ్చే లాభంలో పెద్దగా పెరుగుదల ఉండకపోవచ్చు. లేకపోగా తగ్గింది. 4.72 ఉన్న మార్జిన్ ఇప్పుడు 3.72 వచ్చింది. అటువంటి సమయంలో ఈ కంపెనీ కొనుక్కోవాలంటే నా లెక్క ప్రకారం కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఉంచుకోవాలంటే మాత్రం ఉంటే మాత్రం ఉంచుకోవాలి. బికాస్ 438 రూపీస్ ఇస్ ద ఫెయిర్ వాల్యూ.
అక్కడికి వస్తే అమ్ముకోవాలి, కానీ ఈ రేట్ లో 367 లో మాత్రం త్వరపడి అమ్ముకోవాల్సిన అవసరం లేదు. సో హెరిటేజ్ లో ఉండండి, అనంతరాల్లో మాత్రం బయటకు వచ్చేసేయండి. ప్రసాద్ గారు సార్, ఒక కాలర్ ఉన్నారండి వైజాగ్ నుండి, వెంకటేశ్వర రెడ్డి గారు. కాల్ తీసుకుందాము. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే సార్. పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, ఎస్కేఎం ఎక్స్ప్రోడక్ట్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి చెప్తారా కంపెనీ పేరు? పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పీజీ ఎలక్ట్రోప్లస్. ఓకే. అండ్ ఎస్కేఎం ఎక్స్ప్రోడక్ట్స్. ఎస్కేఎం ఎక్స్పోర్ట్స్ రెండు కూడా ఒకప్పుడు మనం టచ్ చేసి చెప్పిన కంపెనీలు, నేను కూడా మాట్లాడి అప్పుడు కొనుక్కోమని చెప్పిన కంపెనీలు. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలు ఎప్పుడు ఒక కంపెనీ కనుక కొనుక్కుంటే ప్రతి 3 నెలలకే రిజల్ట్స్ వస్తాయి. ఈ రెండు కంపెనీలు కూడా మనం మాట్లాడిన తర్వాత ఎన్నో రిజల్ట్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఒకసారి చెప్తే కొనుక్కుని కలకాలం ఉంచుకుందాం అనుకునేటువంటి పాత అలవాటు ఇంకా ఉంచుకుంటే రాబోయే రోజుల్లో ప్రమాదానికి అవకాశం ఎక్కువ, ప్రమోదానికి అవకాశం తక్కువ. ఎందుకు చెప్తున్నానంటే, కంపెనీలు రిజల్ట్స్ మారుతున్నప్పుడు దాని ప్రకారం అనుగుణంగా మన యొక్క మనస్తత్వం కాకపోయినా మన అభిప్రాయాన్ని టెంపరీగా కంపెనీ మీద మార్చుకోవాలి. పనితీరు బాగాలేకపోయినా పట్టుకు వేలాటం అనేది మంచి పద్ధతి కాదు. పీజీ ఎలక్ట్రో గురించి చాలా సార్లు మనం డిస్కస్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ప్రమోటర్స్ ఏం చేయడం జరిగిందంటే, ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత రిజల్ట్స్, వాళ్ళు ఆ కంపెనీలో షేర్స్ వాళ్ళు ప్రమోటర్స్ అమ్ముకున్నారు. ఎందుకు అమ్ముకున్నారు అనే దానికన్నా ముందు, అమ్మబోయే ముందు ఏం జరిగిందో చూస్తే వేరే కంపెనీ వాళ్ళకంటే ఒక సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి అమ్మారు. అటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా మంచి రిజల్ట్స్ డిక్లేర్ చేసి అలా అమ్ముకున్న తర్వాత బ్యాడ్ రిజల్ట్స్ డిక్లేర్ చేసే కంపెనీ గురించి మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంతేగాని ఆ కంపెనీ గురించి ఇంకా ఎక్కువ ఉంచడం మంచిది కాదు. అందువల్ల ఈ కంపెనీ ఇప్పుడు ఎన్నో రోజుల క్రితం అమ్మేమని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు కూడా ఉంచుకున్నారు అంటే ప్రస్తుతం మనం చూడవలసింది ఏంటంటే, ఇవాళ రేట్ నుంచి ఇంకా పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంది. మన అంచనా ప్రకారం చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద మీకు డేటా ప్రింట్ చేస్తున్నాను చూడండి. 5.97% ఉన్న మార్జిన్ ఆ తర్వాత తగ్గుతూ వచ్చి ఇప్పుడు 5% పడిపోయింది. అంటే ఇది పెరుగుతుందా, గ్రోత్ పెరగటం లేదు. లాభాలు ఉన్నాయి మాట కరెక్టే. లాభాలు కూడా మీరు చూస్తే చూడండి, 290 crores ఉన్న ప్రాఫిట్ ఇప్పుడు 4,800 కోట్లు ఉంటే, ఇప్పుడు 5,500 కోట్లు టర్న్ ఓవర్ ఉంటే కూడా దానికన్నా ప్రాఫిట్ 275 crores. అంటే ఈ కంపెనీ లాభాల్లోనే ఉంది, కానీ లాభాల్లో గ్రోత్ ఉన్నకొద్ది తగ్గి నెగటివ్ లో కూడా వచ్చింది. అంటే సేల్స్ పెరుగుతున్నా గ్రోత్ పెరగటం లేదు అంటే అవకాశాలు తక్కువైనప్పుడు స్టాక్ మార్కెట్ లో ఆ కంపెనీల పైన అనాసక్తి వస్తుంది. అటువంటిప్పుడు మనం ఇంకా పట్టుకుంచుకోవడం మంచిది కాదు. దీని ఫెయిర్ ప్రైస్ ఎంతండి? 593. ఇక్కడ నుంచి కేవలం 20 రూపాయలు మాత్రమే ఉంది, అంటే 4%. సో కాబట్టి అందులో ఉంచుకోవాలంటే పొరపాటున కూడా ఉండకూడదు. మీరు అమ్మేసుకుని వేరే కంపెనీలోకి వెళ్ళిపోవడం మంచిది. అలాగే ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ కూడా ఒకప్పుడు ఫేవరెట్ కంపెనీ మాట కరెక్టే, కానీ ఆ కంపెనీ కూడా తర్వాత వచ్చిన రిజల్ట్స్ అన్ని చూస్తూ ఉంటే ఏమొస్తుంది, కొద్దిగా దెబ్బతిన్నట్టు కనపడుతుంది. కానీ ఇందులో ఒకే ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ ఇప్పుడు చూడవలసింది ఏంటంటే, అలా పడిపోయిన రిజల్ట్స్ మళ్ళీ పెరిగి కూడా ఇప్పుడు 11% మార్జిన్కి వచ్చింది. అందువల్ల ఇవన్నీ చూస్తే ఇవాళ రోజున ఎస్కేఎం ప్రొడక్ట్స్ ఖచ్చితంగా ఉంచుకోవచ్చు, కానీ అది మాత్రం రెండో కంపెనీ మాత్రం మీరు ఉంచుకోవడానికి అవకాశం లేదు. ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్. ఇక్కడ ఎస్కేఎం ఎగ్ ప్రొడక్ట్స్ ఎంతవరకు ఫెయిర్ వాల్యూ వరకు ఉంచుకోవచ్చు అంటే 225 వరకు, ఇప్పుడు 190లో ఉంది. ఇంకా దాదాపుగా 15% మార్జిన్ ఉంది. కాబట్టి ఇది పట్టుకుని కూర్చోండి. అది మాత్రం దయచేసి అందులో ఉన్న డబ్బులు తీసి, చాలా కంపెనీలు మంచి రిజల్ట్స్ వచ్చి తక్కువలో దొరుకుతున్నాయి కాబట్టి అవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. రైట్ సార్. అలాగే రేవంత్ గారు అడుగుతున్నారండి, విక్రాన్ ఇంజనీరింగ్ ఎట్ 90 హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అని అడుగుతున్నారు. 1 year టార్గెట్ కంట సార్. విక్రాంత్ ఇంజనీరింగ్ అండి చిన్న కంపెనీ అండి. ఇవన్నీ కూడా అంటే ఈ కంపెనీలు యూజువల్ గా చూస్తాను, అప్పుడు షిప్ మీకు చూపిస్తాను డేటా కూడా. ఈ కంపెనీ చూడండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,000 కోట్లు. అందులో చిన్న కంపెనీలు ఇవన్నీ దూరంగా ఉండడం మంచిదండి. 86 రూపాయలు ఉంది, 106 ఫెయిర్ ప్రైస్. ఇవన్నీ కూడా ఫెయిర్ ప్రైస్ లెక్కలు అన్ని కరెక్ట్ అయినా కానీ చిన్న కంపెనీలకి ఎక్కువగా అంచనా కట్టడం పొరపాటు అవుతుంది, కష్టం అవుతుంది. పైగా రీసెంట్ గా వచ్చిన కంపెనీ. నేనైతే ఈ కంపెనీలో ఉండటం కాదు కదా, దాని వైపు చూడటానికి కూడా ధరించాను. రైట్ సార్. అలాగే సతీష్ కుమార్ గారు అడుగుతున్నారండి, బయింగ్ ప్రైస్ ఆఫ్ సైమన్స్ ఎనర్జీ, కోఫోర్జ్ అలాగే ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అని అడుగుతున్నారు సార్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కంట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బయింగ్ ప్రైస్ అడగడం అనేది పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయకూడదు. ఏంటంటే, లాంగ్ టర్మ్ కొనుక్కున్నట్టు కంపెనీకి ప్రాస్పెక్ట్స్ లాంగ్ టర్మ్ ఉంటాయా, అవి లాంగ్ టర్మ్ లో ప్రమోటర్ల కన్నా బెటర్ గా ఊహించుకోగలిగే కెపాసిటీ మనకు ఉంటుందా అని ఆలోచించాలి. ఆ కెపాసిటీ ఎవరు ఎన్ని చెప్పినా ఒక 1 year కన్నా ఎక్కువ చూడగలిగే కెపాసిటీ చాలా తక్కువ మందికి ఉంటుంది. అది ప్రమోటర్స్ ఉన్నాయి ఎక్కువగా. నిజంగా ఆ కంపెనీలో బ్రహ్మాండమైన అవకాశాలు ఉంటాయి అంటే, కంపెనీలో వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామా, లేక మన కంపెనీ షేర్లు మనమే కొనుక్కుని బాగుపడదామా అంటే ఎవరైనా ఏం చేస్తారు? వాళ్ళ కంపెనీ షేర్లు కొనుక్కుంటే కూడా లాభం వస్తుంది తెలిస్తే ఏ కొనుక్కుంటారు, ఎందుకంటే రిస్క్ తక్కువ వస్తుంది కాబట్టి. అందువల్ల అంత లాంగ్ టర్మ్ ఊహించగలిగే కెపాసిటీ మనకు ఉండదు. ఇప్పుడు కోఫోర్జ్ గురించి చెప్తే, కోఫోర్జ్కి ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ చెప్తాను. వీళ్ళు ఎక్విజిషన్ స్పీడ్ లో పెద్దగా ఒక కంపెనీ కొనుక్కోవడం మూలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో చాలా స్ట్రైడ్స్ తీసుకుని ముందుకు వెళ్ళిపోదామని ప్రయత్నం చేస్తున్నారు.
గతంలో వీళ్ళు ఎక్వైర్ చేసిన అన్ని కంపెనీలు కూడా బాగానే టేక్ ఓవర్ చేశారు, దాని మూలంగా బెనిఫిట్ కూడా పొందారు, మంచి మేనేజ్మెంట్ ఉన్న కంపెనీ. కాకపోతే ఈ మధ్యన వచ్చినటువంటి ఈ క్లాడ్ ఏఐ అనే కంపెనీ వచ్చేసి వాళ్ళ ఆంథ్రోపిక్ అనే కంపెనీ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ ఇవ్వడంతో ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నిటికీ కూడా ఏజెంటిక్ మోడల్ రావడంతో ప్రాస్పెక్ట్స్ దెబ్బతింటాయని అన్ని పడిపోయినాయి, ఇది కూడా పడిపోయింది. నా లెక్క ప్రకారం కొనుక్కోవాలంటే ఆ ఏజెంటిక్ మోడల్ వచ్చినా అది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరి అందరి బిజినెస్ లు అతలాకుతలం చేసేటువంటి కెపాసిటీ దానికి ఉండదు. టెంపరీగా వచ్చి నెగిటివ్ సెట్ బ్యాక్ కొన్ని రోజులు ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్ లో ఇంపాక్ట్ ఉంటుంది. షార్ట్ టర్మ్ లో మాత్రం ఎక్కువ రోజులు ఉండడానికి అవకాశం లేదు. అందువల్ల కోఫోర్జ్ కొనుక్కోవడం మాత్రం ఖచ్చితంగా మంచిది అనిపిస్తుంది. 1540 రూపీస్ ఉంది ఇప్పుడు. నా లెక్క ప్రకారం ఆ ఆంథ్రోపిక్ అనే ఇంపాక్ట్ అసెస్ చేయకుండా మార్కెట్ లో వచ్చిన ప్రతి న్యూస్ మనం ఇంపాక్ట్ చేయాలని ప్రయత్నం చేయం కాబట్టి 2200 వరకు ఉండాలి. అందువల్ల ఖచ్చితంగా కోఫోర్జ్ ఇస్ ఎ గుడ్ కంపెనీ. రైట్ సార్. అలాగే మార్కెట్ లో కనపడుతున్న అనిశ్చితి వల్ల ఎక్కువ షేర్లు ధరలు పెరగడం లేదు. మీరు అక్టోబర్ లో డిస్కస్ చేసిన లార్జ్ క్యాప్ పోర్ట్ఫోలియో పర్ఫార్మెన్స్ ఇప్పుడు వరకు ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? ఎప్పుడైనా కూడా మనం ధైర్యంగా ఉండవలసింది ఏంటంటే కంపెనీలు కానీ పర్ఫార్మెన్స్ కానీ పోర్ట్ఫోలియో కానీ చెప్తే మనం చెప్పిన దాని మీద నిలబడేటువంటి ధైర్యం ఉండాలి, స్థైర్యం ఉండాలి. అది ఎప్పుడు పుష్కలంగా ఉంటుంది మన దగ్గర, బికాస్ ఎవరూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పాం కాబట్టి. అక్టోబర్ లో వచ్చిన పోర్ట్ఫోలియో గురించి చూడాలి అంటే ఇప్పుడు స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నాను, చూస్తే మీకు అర్థమవుతుంది. అక్టోబర్ లో ప్రజెంట్ చేసిన కంపెనీలు ఇవాళ రోజున ఇప్పుడు ఒక 5-10 నిమిషాల క్రితం వరకు డేటా చూస్తే కనుక మొత్తం పోర్ట్ఫోలియో అంతా కలిపి 0.24% నష్టపోయింది. అదే సమయంలో ఇండెక్స్ ఎంత నష్టపోయిందని చూస్తే 0.62. అంటే మనం చెప్పిన పోర్ట్ఫోలియోలో అన్ని మంచి కంపెనీలే ఉండి, అన్ని గ్రోత్ ఓరియంటెడ్ ఉండి, అన్ని కూడా ఫెయిర్ వాల్యూ కన్నా తక్కువ ఉన్న కంపెనీలు 0.24 నష్టపోతే ఇండెక్స్ 0.62. అంటే ఇప్పటి వరకు చూస్తే కూడా ఇండెక్స్ కన్నా కొద్దిగా మెరుగ్గానే ఉంది, ఇండెక్స్ కన్నా కొద్దిగా తక్కువ నష్టం వచ్చింది కాబట్టి. కానీ గతంలో మనం మధ్యలో ఒకసారి రివ్యూ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇండెక్స్ ఎంతో 2% పెరిగితే 5%, 7% పెరిగింది. అంటే ఏమవుతుంది, మీరు కొనుక్కున్న కంపెనీలు మంచివి కనుక అయ్యి ఎట్టి పరిస్థితుల్లో పెరుగుదలకు లోటు లేదని కనుక తెలుసుంటే మనం ధైర్యంగా ఉంటాం. నెంబర్ 1. నెంబర్ 2, తగ్గేటప్పుడు ఏమో ఇండెక్స్ కన్నా ఎక్కువ తగ్గడానికి అవకాశం బాగా తక్కువ, పెరుగుతున్నప్పుడు లేదా సైడ్ వేస్ వెళ్ళేటప్పుడు మార్కెట్ పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అందువల్ల మంచి కంపెనీలో ఉంటే మనశ్శాంతి, మనీ రెండు లభిస్తాయి. అందువల్ల ఇటువంటి కంపెనీలు కొనుక్కోమని చెప్తాను తప్పితే ఇంకా వేరే కారణం లేదు. ఇందులో ఉన్న కంపెనీలో కొన్ని అక్టోబర్ లో రిజల్ట్స్ అనౌన్స్ చేసినప్పుడు మనం కొన్ని చెప్పాం కాబట్టి అప్పటి నుంచి ఇప్పుడు కంపెనీ రిజల్ట్స్ వచ్చి ఉంటాయి. ఇందులో కొన్ని పరిస్థితులు మారి బహుశా నాట్ వర్త్ హోల్డింగ్ అనుకోవచ్చు. కానీ ఉదాహరణ ఇవ్వడానికి వీలుగా బ్లైండ్ గా లాంగ్ టర్మే ఫాలో అవుతున్న అన్న వాళ్ళకి కూడా ఒక రకమైన డైరెక్షన్ ఎందుకు ఫండమెంటల్ అనాలిసిస్ మీకు హెల్ప్ చేస్తుందో తెలియచేయడానికి. మీ పోర్ట్ఫోలియో కనుక అక్టోబర్ నుంచి ఇప్పుడు ఇంతకన్నా ఎక్కువ పడలేదు అనుకోండి, యూఆర్ ఆల్సో ఈక్వల్లీ క్యాపబుల్ ఆఫ్ అస్. అలా కాకుండా మీరు అనాలిసిస్ చేయకుండా గుడ్డిగా లక్కీగా ఉన్నారనుకోండి, లక్ గురించి కలకాలం ఆశించకండి. అనాలిసిస్ చేసి కొనుక్కునే వాళ్ళు నష్టం తక్కువ రాకపోతే ఇండెక్స్ కన్నా ఎక్కువ రాకపోతే నష్టం ఖచ్చితంగా మెరుగైన ఇన్వెస్టర్లు అవుతారు. దానికి ఒక ఉదాహరణ ఈ పోర్ట్ఫోలియో. కొన్ని రిజల్ట్స్ వచ్చి స్టేటస్ మారి ఉండొచ్చు, కానీ మొత్తం మీద ఇండెక్స్ కన్నా కూడా తక్కువ తగ్గిందంటే స్టిల్ ఇట్ ఈస్ వర్త్ కన్సిడరింగ్. రైట్ సార్. అలాగే ఆనంద్ గారు అడుగుతుందండి, పర్దీప్ ఫాస్పేట్ 40% లాస్ లో ఉన్నారంట అండి, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఒకవేళ 1 year కోసం వెయిట్ చేస్తే మళ్ళీ రికవర్ అవుతుందా అని అడుగుతున్నారు. 1 year వరకు రికవర్ అవుతుందని తెలిసి గ్యారంటీగా చెప్తాం అనుకుంటారు. అసలు ఎవరు ఆగరు, అందరూ పరదీప్ ఫాస్ఫేట్స్ కొనుక్కుంటారు. అలా చెప్పడానికి అవకాశం ఎందుకు ఉండదంటే కంపెనీల్లో లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్ అటంతో చెప్పలేం. ఈ కంపెనీ మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్ మూలంగా కంపెనీ కొనుక్కోవటం, బెంగళూరు రిఫైనరీస్ దగ్గర కొద్దిగా రావడం, రకరకాల మార్పులు, పెద్ద పెను మార్పులు జరిగినాయి. దీని యొక్క ప్రతిఫలం, దీని యొక్క రిజల్ట్ రావాలంటే కొద్దిగా సమయం పడుతుంది. ఈ కంపెనీ కనుక చూస్తే ప్రస్తుతం ఇవాళ రోజున చూసినట్టయితే డేటా చూడండి, డిసెంబర్ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ కూడా పెరిగింది. ఎంత పెరిగింది? ప్రాఫిట్ చూస్తే కనుక 72 crores వచ్చింది. అంటే ఆ మెర్జర్ ఎఫెక్ట్ వచ్చినప్పుడు 65 కోట్లు నెట్ ప్రాఫిట్ లాస్ లోకి వచ్చింది, ఎందుకంటే స్పెషల్ ఎఫెక్ట్స్ అన్ని తీసేసాం కాబట్టి. దాంతో చూస్తే 72 కోట్లకు పెరిగిందంటే ప్రాఫిట్ మళ్ళీ నెమ్మదిగా పుంజుకుంటుంది. అంత మాత్రాన్ని ఇది కొనుక్కోవడానికి అనువైన కంపెనీనా అంటే కాదు. ఎందుకు అంటే 123 రూపీస్ మార్కెట్ లో ఉంటే మన లెక్క ప్రకారం 148 కరెంట్ వర్కింగ్స్ ప్రకారం చూస్తే ఫెయిర్ వాల్యూ. ఇంకా 20% గ్యాప్ ఉంది కాబట్టి ఉంచుకోవచ్చు. మీరు 40% లాస్ లో ఉన్నా, 80% లాస్ లో ఉన్నా కూడా ఇవాళ రేట్ అంతా ఇక్కడ నుంచి పెరగడానికి అవకాశం ఎంత, దాని ప్రకారమే ఉంచుకోవాలా వద్దా నిర్ణయించుకోవాలి. లేదా గ్రోత్ లో లేకపోతే తీసేయాలి. గ్రోత్ లో ఉంది, ఇక్కడ నుంచి 20% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఆ 20% పెరిగే లోపల బహుశా మళ్ళీ మార్చ్ రిజల్ట్స్ కూడా వస్తే మళ్ళీ రివ్యూ చేద్దాం. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ యూ షుడ్